తిరుమల పరకామణి చోరీ ఘటన లోక్ అదాలత్లలో జరిగిన కాంప్రమైజ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఎల్వి సుబ్రహ్మణ్యం కోరారు. తిరుమల పరకామణి వ్యవహారంపై మేధావులు, రాజకీయ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆస్తులను పరిరక్షించాల్సిన సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. పరకామణిలో కానుకలను తస్కరించిన రవికుమార్ నేరం ఒప్పుకొని తనకున్న ఆస్తులను టీటీడీకి రిజిస్ట్రేషన్ చేశాడన్నారు. అయితే రెవెన్యూ సెల్లో మాత్రం 13 ఆస్తులను మెన్షన్ చేశారన్నారు. వెలితి ఉన్నది టీటీడీ ఏర్పాటు చేసుకున్న పద్ధతులనే టీటీడీ వాళ్ళు అమలు చేయటం లేదు. అసలు ఆ పద్ధతుల్లో ఇంకా ఏమైనా లోపాలున్నాయా, విజిలెన్స్ పరంగా దాన్ని ఇంకా ఏమైనా తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నదా, ఇది ఒక కోణంలో చూడాలి. ప్రత్యేకంగా ధర్మకర్తల మండలి సభ్యుడైన భానుప్రకాష్ గారు దీని గురించి యాక్షన్ తీసుకున్న తర్వాత ఈ విషయాలకి కొంచెం మీడియాలో రావడం, మేమందరం కూడా ఈ కాగితాలు చదివిన తర్వాత మేమందరం కూడా నిర్ఘాంతపోయాం. స్వామివారి యొక్క ఆస్తులు పరిరక్షించవలసిన సంస్థ ఇంత నిర్లక్ష్య వైఖరితో ఉండడం అన్నది ఇది ఏమాత్రం సమంజసంగా లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఎంతో చక్కగా జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప ఆ స్వామివారి ఆస్తులు కాపాడటం చాలా దుర్లభం అవుతుంది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వచ్చి ఆదేశాలు ఇచ్చి కింద స్థాయి మనకి ఇవాళ ఉదాహరణకి ఆ లోకదాల అతను ఇచ్చిన రిపోర్ట్లో ఆఫీసర్, విజిలెన్స్ ఆఫీసర్ ఏం చెప్తాడంటే, నా మీద వచ్చిన పోలీసు యొక్క ఒత్తిడి వల్ల నేను దీన్ని ఈ విధంగా రాజీ చేయడానికి సిద్ధపడ్డాను అంటాడు. ఇవన్నీ కూడా చాలా అనూహ్యంగా ఉన్నాయి. ఒక ధార్మిక సంస్థలో జరగవలసిన ప్రక్రియలాగా మాకు అనిపించట్లేదు. అందుకని మేము అందరం కూడా ఇవాళ మా నిరసన, అలాగే ప్రభుత్వానికి మేము ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న చర్యల గురించి కూడా మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. పరకామణిలో జరిగిన చోరీ వ్యవహారాన్ని చిన్న విషయంగా చూడొద్దని, అస్సలు కాంప్రమైజ్ కావద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఈ విషయంలో ప్రతి భక్తుడి మనోభావాలు ముడిపడి ఉన్నందున లోతుగా విచారణ జరగాలని రామచంద్రరావు కోరారు. ఏదో 70,000 72,000 చేసేసి అతని కేసు క్లోజ్ చేస్తే ఆ 14 కోట్ల ఒక డొనేషన్ ఇచ్చాను అని అంటే ఆ 14 కోట్లు ఉన్న 72,000 ఎందుకు దొంగతనం చేస్తున్నాను అనేది అనుమానాలు వస్తుంటాయి. ఇట్ సంథింగ్ మోర్ టు సీ ఇన్ దిస్ అని చాలా వరకు మనం ఆలోచించాలి. ఏంటంటే ఇవన్నీ కూడా భక్తుల ఒక నమ్మకాన్ని వాళ్ళు దెబ్బతీస్తూ ఉన్నారు. ఆ పవిత్రతలో ఎవరైనా చిన్న సొమ్ము దొంగతనం చేసినా అది ఆ పవిత్రతకే అది మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి ఒక అపవిత్రమైన సంఘటనలు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగకూడదు అనేది మనందరి ఒక ఆలోచన. కాబట్టి ఇంత చిన్న ఇన్సిడెంట్ కింద చూడొద్దు ఇది. దీని మీద మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక సీరియస్గా రిపోర్ట్ ఏమొచ్చింది ఏంది దాంట్లో నేను పోకుండా దీని మీద ఇంకా విచారణ జరపాలి, ఇంకా విషయాలు బయటికి తోవాలి. ఇటువంటి ఎన్ని జరిగినాయో కూడా చేయాలి. మనం ఎప్పుడు వింటుంటాం చిన్న చిన్న సంఘటనలు మర్చిపోతూ ఉంటాం. మనం లడ్డూల విషయంలో విన్నాం, దాని విషయంలో విన్నాం, డాలర్ల విషయంలో విన్నాం. ఏది ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఒక సంఘటన జరిగినటువంటి దీంట్లో తప్పకుండా మన భక్తుల ఒక మనోభావాన్ని ఉంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడికి దీని మీద పూర్తి వివరాలు తెలుసుకునే అధికారం ఉన్నది. పరకామణిలో జరిగిన చోరీ వ్యవహారం అనంతరం జరిగిన పరిణామాలపై ఒక కమిటీ వేయాలని చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వేసే కమిటీలో రిటైర్డ్ జడ్జి, కలెక్టర్, ఆధ్యాత్మికవేత్త లేదా మఠాధిపతి ఉండాలన్నారు. కమిటీ వేసిన తర్వాత 3 నెలల్లో వాస్తవాలు వెలికి తీయాలని, భవిష్యత్తులో టీటీడీ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు చేపట్టాలని రంగరాజన్ తెలిపారు. Committee. A need of the hour is a committee like Thousand Pillar Demolition Committee, like PVRK Prasad Committee. ఒక రిటైర్డ్ జడ్జి గారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇంతకుముందు టీటీడీలో పనిచేసినటువంటి వారు, ఒక ఐఏఎస్ ఎవరైనా కావచ్చు, ఒక రిటైర్డ్ జడ్జి, ఇంకొక ఆధ్యాత్మికవేత్త, ఒక మఠాధిపతిని కూడా పెట్టు. ధార్మిక పరిషత్ అనేది లేదు కాబట్టి ఒక మఠాధిపతి ఆధ్వర్యంలో ఈ ఒక 3 నెలలు టైం ఇచ్చి దీని మీద ఒక నివేదిక సమర్పించి పునః ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏమేమి చర్యలు చేపట్టాలనే నివేదిక రావాలని
మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పరకామణి చోరీ తర్వాత టీటీడీకి రవికుమార్ ఆస్తుల అప్పగింతపై లోక్ అదాలత్లో జరిగిన ప్రక్రియ అంతా తప్పుల తడకగా ఉందని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. నిందితుడు రవికుమార్ కోర్టుకు రాకుండా అధికారి సతీష్ కుమార్ కు కాంప్రమైజ్ చేసే అధికారం లేదన్నారు. రవికుమార్ వ్యవహారంలో మళ్లీ మొదటి నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాస్తవాలు ప్రజలకు చెప్పాలని జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. కనీసం టీటీడీ బోర్డు నుంచి కూడా ఎవరిని పిలవలేదు. అంటే ఒక ఫిర్యాదు చేసిన ఒక పోలీస్ ఆఫీసరు హీఈస్ నాట్ అట్ ఆల్ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ, హీఈస్ ఓన్లీ ఏ కంప్లైనెంట్. సో ఈ లోక్ అదాలత్లో జరిగిన ప్రక్రియ ఏదైతే ఉందో దట్ ఈస్ టోటలీ ఇన్కరెక్ట్. ఈ కాంప్రమైజ్కి ఈవెన్ రవికుమార్ కూడా రాలేదు అదాలత్. అయినా కూడా ఈ జడ్జిమెంట్ను చూపించి అతను రాకున్నా కూడా మేము ఈ కాంప్రమైజ్ చేస్తున్నామని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ సందర్భంగా సతీష్ కుమార్కి కాంప్రమైజ్ చేసే అధికారం లేదు. ఓన్లీ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ రావాలి కోర్టుకి. సో అది ప్రధానమైన అంశం. కాబట్టి లీగల్గా మీరు చూసుకుంటే మిత్రులు చెప్పారు, లీగల్గా ఉన్న ఇందులో విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడా జరిగాయి. అందువల్ల ఇందులో అవ్వాల్సింది ఏంటంటే డీనోవో మళ్ళా ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవ్వాలి. మళ్ళా ఎఫ్ఐఆర్ హ్యాస్ టు బి రీ-రిజిస్టర్డ్ విత్ 409 సెక్షన్. అందులో ఖచ్చితంగా 409 సెక్షన్ పెట్టాలి. నమ్మక ద్రోహం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆ విధంగా జరిగిన సందర్భంగా అందులో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానీ కంపౌండింగ్ కానీ అవకాశమే లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి.